హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసేస్తాం అరుణాచలం టెంపుల్ టూర్. ఇదే మన రాజగోపురం. ఇక్కడి నుంచే మన గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. ఇక మన టెంపుల్లోకి వెళ్తే మా వెహికల్ ఇక్కడ ఆగింది. ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే టెంపుల్ ఫ్రంట్ సైడ్కి. మేము నడిచి వెళ్ళాము. ఇక్కడి నుంచి మా వెహికల్ ఇక్కడితో డ్రాప్ అయిపోయింది. ఇదే భూతనారాయణ పెరుమాళ్ళు టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఈ టెంపుల్ని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇది మేము మా వెహికల్ పార్క్ చేసిన రూటు. ఇక్కడ నుంచి పెరుమాళ్ళ టెంపుల్కి ఈ రూట్ నుంచి మనం వెళ్ళాలి. ఈ రూట్లో వచ్చే మొదటి టెంపుల్ జంట వినాయకుల టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎక్కడా ఉండదు జంట వినాయకుల టెంపుల్, ఇక్కడ మాత్రమే. మీరు చూస్తున్నది అరుణాచలంలో రాజగోపురం. ఇదే మెయిన్. ఈ గోపురం నుంచి నేను ఈ టూర్ మా ఫ్యామిలీతో వేశాను. ఫ్రంట్లో నడిచేది మా ఫ్యామిలీ మెంబర్స్. రకరకాల పూల షాపులు ఉంటాయి. స్వామివారికి సమర్పించుకోవడానికి అందరూ ఇక్కడ పూలు కొంటున్నారు. మీరు కూడా కొనండి. రాజగోపురం చాలా మంచిది. దేవునికి సమర్పించుకోవచ్చు. ఉంటుంది జంట వినాయకుల. ఇక్కడ మన కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని దీపం పెడితే చాలా మంచిదంట. హారతి. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్కి రూటు. ఈ రూట్లో చాలా షాప్స్ ఉంటాయి. మనకు కావాల్సినవి ఏమైనా దేవునికి సమర్పించుకోవడానికి కొనవచ్చు. ఇదే రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్. గిరి ప్రదర్శన కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇది. టెంపుల్ లోపల అప్పట్లో ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారో ఈ టెంపుల్ని చూడండి. ఇక్కడ మనకు కోనేరు కూడా ఉంటుంది. స్వామివారి పూజలు అవన్నీ జరుగుతాయి విశిష్టమైన రోజులలో. మనకు అక్కడ టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇదే స్వామివారి కోనేరు. విశిష్టమైన పూజలు జరిగేటప్పుడు స్వామివారిని ఇందులో ఊరేగిస్తారంట. ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. టెంపుల్ వ్యూ చూడండి ఇన్సైడ్ ఎంత బాగుందో. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు అప్పట్లో. నందులు చూడండి. ఇదే పెద్ద నంది టెంపుల్లో. మీరు లోపలికి రాగానే ఈ పెద్ద టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ ఫ్రంట్ సైడే పెద్ద నంది ఉంటుంది. అప్పట్లో ఎంత మంచిగా చేశారు చూడండి. పెద్ద నంది ఇదే, చూసేయండి ఫ్రెండ్స్. ఇక టెంపుల్ లోపలికి రాగానే రాజగోపురం నుంచి ఈ పెద్ద నంది కనిపిస్తుంది. అరుణాచలం గిరి ప్రదర్శన చేయాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ మాత్రమే ప్లాన్ చేయండి. ఈవినింగ్ 6 తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ టైం చేసుకోవద్దండి. మేము పెద్ద మిస్టేక్ చేశాము. మేము అందులో మార్నింగ్ ఏమో రీచ్ అయిపోయాము 4:30కే. కానీ మా వాళ్ళు దర్శనం చేసుకొని గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తామన్నారు. మేము దర్శనం సోమవారం కాబట్టి చాలా టైం పట్టింది. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు ఉన్నారో లోపల. ఫుల్ క్రౌడ్ ఉంది క్యూలో. సోమవారం వచ్చాం కాబట్టి. నార్మల్ టైంలో కొంచెం తక్కువే ఉంటుంది క్రౌడ్. మేము మండే వచ్చాం కాబట్టి. గిరిజ్యోతి ఇక్కడే వెలిగిస్తారు ఆ కొండపైనే. చూడండి కొండ వ్యూ ఎంత బాగుందో. ఆ వ్యూ నుంచి టెంపుల్ అయితే అదిరిపోయింది. క్లైమేట్ అయితే మార్నింగ్ టైం చాలా చాలా బాగుంటుంది. నార్మల్ టైం కన్నా ఇలాంటి రోజుల్లో ఇంకా ఇంకా బాగుంటుంది. టెంపుల్లో మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు చూడండి ఆ కట్ట పట్టుకొని ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. ఆడుతూనే ఉన్నాడు మా బాబు. పిల్లలకైతే ఈ టెంపుల్లో చాలా హ్యాపీ ఎంజాయ్మెంట్ ఉంటుంది. తీసుకురండి ఫ్రెండ్స్. ఇదే టెంపుల్ స్ట్రక్చరు, మినీ స్ట్రక్చరు చాలా బాగుంది. చూడండి ఎంత మంచిగా ఉందో టెంపుల్ వ్యూ. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం మేము. క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది, రష్.
మండే కాబట్టి. నార్మల్ టైంలో కొంచెం తక్కువే ఉంటుంది, మండే కదా. క్యూ లైన్ చాలా పొడుగ్గా ఉంది, మేము చాలా ఇబ్బందులు పడ్డాము. స్వామివారి మెయిన్ ఎంట్రన్స్, ఎంతోమంది భక్తులు వెయిట్ చేస్తున్నారు క్యూ లైన్లో. చూడండి ఫ్రెండ్స్, క్యూ అయితే మామూలుగా లేదు, చాలామంది ఉన్నారు. మండేస్ అయితే కొంచెం అర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకసారి క్యూ లైన్ మొత్తాన్ని చూసేయండి ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తున్నంత క్యూ లైన్లో భక్తులు ఎంత రద్దీగా ఉన్నారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్, స్వామివారి మెయిన్ డోర్. స్వామివారిని దర్శనం చేసుకొని ఇప్పుడే బయటికి వచ్చాము. క్యూ లైన్లో మేము పడ్డ కష్టాలన్నీ స్వామివారిని చూడగానే ఒక్కసారిగా పోయాయి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటికి వస్తే ఇలా ఒక క్యూ లైన్ ఉంటుంది. అక్కడ క్యూ లైన్లో మనకు లడ్డు ప్రసాదంగా ఇచ్చారు. లడ్డు అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ప్రసాదం తిని బయటికి వచ్చిన తర్వాత మా గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాము. గిరి ప్రదర్శన ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మేమైతే గిరి ప్రదర్శనకి చాలా చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. మార్నింగ్ టైం చేసాం కాబట్టి. ఈ సమ్మర్ టైంలో ఎవరు మార్నింగ్ టైం చేయొద్దండి, ఈవినింగ్ టైమే చేయండి, లేకపోతే చాలా కష్టాలు పడతారు.